బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు మనం అల్లాహ్ కరుణ గురించి ఒక చిన్న సంఘటనను తెలుసుకుందాం. ఒక మనిషి తన జీవితంలో ఎన్నో పాపాలు చేశాడు. చివరికి తన హృదయపూర్వకంగా అల్లాహ్ను ప్రార్థిస్తూ, ఓ అల్లా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని తౌబా చేశాడు. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు, అల్లా తన బానిస నిజమైన తోబా చేసినప్పుడు చాలా సంతోషిస్తాడు మరియు అతని పాపాలను క్షమిస్తాడు. మన తప్పులు ఎంత పెద్దవైనా సరే అల్లా కరుణ వాటికంటే గొప్పది. కాబట్టి ఎప్పుడూ ఆయన కరుణపై ఆశను కోల్పోకండి. హృదయపూర్వకంగా తోబా చేయండి. అల్లా క్షమించేవాడు, అపార కరుణామయుడు. అల్లాహ్ కరుణ అన్నింటినీ మించిపోయింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, అల్లా ఇలా వ్రాశాడు, నా కరుణ నా కోపాన్ని మించిపోయింది. అల్లా ఎంతో కరుణామయుడు. మనం నిజాయితీగా తోబా చేస్తే ఆయన మన పాపాలను క్షమిస్తాడు. కాబట్టి ఎప్పుడూ అల్లా కరుణపై ఆశను కోల్పోవద్దు. అల్లా తన సేవకులపై తల్లి కంటే ఎక్కువ కరుణ చూపుతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, అల్లా తన సేవకులపై ఒక తల్లి తన బిడ్డపై చూపే ప్రేమ కంటే ఎక్కువ కరుణ కలిగి ఉన్నాడు. తల్లి తన బిడ్డను ఎంత ప్రేమిస్తుందో మనందరికీ తెలుసు. కాని అల్లా కరుణ దానికంటే కూడా అపారమైనది. అందువల్ల ఆయనను ఎల్లప్పుడూ ఆశ్రయించాలి. కరుణ చూపిన వారిపై అల్లా కరుణ చూపుతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, కరుణ చూపే వారిపై పరమ కరుణామయుడు కరుణ చూపుతాడు. భూమిపై ఉన్నవారిపై కరుణ చూపండి. ఆకాశంలో ఉన్నవాడు మీపై కరుణ చూపుతాడు. మన కుటుంబం, పొరుగువారు, పేదలు మరియు ప్రతి మనిషితో దయగా ప్రవర్తించాలి. ఇతరులపై కరుణ చూపితే అల్లా కూడా మనపై కరుణ చూపుతాడు. తోబా చేసేవారిని అల్లా ఎంతో ఇష్టపడతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, అల్లా తన బానిస తోబా చేసినప్పుడు ఎడారిలో తన తప్పిపోయిన ఒంటెను తిరిగి పొందిన వ్యక్తి పొందే ఆనందం కంటే ఎక్కువగా సంతోషిస్తాడు. మనిషి తప్పులు చేయటం సహజం. కాని నిజమైన పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు తిరిగితే ఆయన ఎంతో సంతోషించి పాపాలను క్షమిస్తాడు. కాబట్టి తోబా చేయటంలో ఆలస్యం చేయకండి. అల్లా మనందరిపై తన ఎనలేని కరుణను కురిపించుగాక మరియు పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు తిరిగే తౌఫీఖ్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్.